హాయ్ అండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ జావ ఈసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకుని ఒక 20 బాదం పలుకులు, ఒక 20 జీడిపప్పు పలుకులు వేసుకుని ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ నీళ్లు పోసుకోవాలండి. నీళ్లు పోసి ఈ నీళ్లు మరిగించుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్లో 2 స్పూన్లు రాగి పిండి వేసుకుని ఇందులో నీళ్లు పోసి గడ్డలు లేకోకుండా బాగా కలుపుకోవాలండి. మరుగుతున్న నీళ్ళల్లో మనం కలిపెట్టుకున్న రాగి పిండి పోసుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలండి. పాలు పోసుకుని ఇలా కలుపుకుని ఇప్పుడు ఇందులో పటికి బెల్లం పొడి అండి, ఇది చూడండి, పటికి బెల్లం పొడి. ఇది పటికి బెల్లం మిక్సీలో వేసుకుని ఇలా పొడి చేసుకుని వేసుకోవాలి. మీరు కావాలంటే బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న బాదం జీడిపప్పు పొడి వేసుకుని అంతా కలుపుకొని సర్వ్ చేసుకోవటమేనండి. చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చింది కదా? అయితే మిస్ చేయకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్.